ఫ్రెండ్స్, పోలీస్ స్టేషన్పై దాడి 13 మంది పోలీసులు కనుమూతాయి. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్లో మళ్ళీ హింస చెలరేగింది. హింసాత్మక ఘటనలతో దేశం మొత్తం అట్టుడికిపోతుంది. ఆ దేశ అధికార పార్టీ మద్దతుదారులు, ఆందోళనకారులకు మధ్య ఆదివారం మరోసారి భారీ ఘర్షణ జరిగింది. ఈ దాడిలో దాదాపు 50 మందికి పైగా మృతి చెందారు. అయితే మరోవైపు ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అయితే తక్షణమే ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. దేశ రాజధాని అయిన ఢాకాలోని ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పిపెట్టారు. ఢాకాలో పరిస్థితి పూర్తిగా చేదాటిపోవడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. అంతేకాదు, సిరాజ్గంజ్లో పోలీస్ స్టేషన్పై నిరసనకారులు దాడి చేశారు. ఏకంగా పోలీస్ స్టేషన్కి నిప్పిపెట్టారు. ఈ దాడిలో 13 మంది పోలీసులు సజీవ దహనం అయ్యారు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.